హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు హోమ్ మేడ్ రోజ్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. నార్మల్గా వేసవికాలం వచ్చిందంటేనే మనం షర్బత్ అని, అలాగే రోజ్ మిల్క్ అని, రోజు ఫలూదా అని ఇలా ఏదో ఒకటి హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. దానికోసం రోజ్ సిరప్ని బయట కొనవలసిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే దేశవాళీ గులాబీ రేకులతో టేస్టీగా ఈ రోజ్ సిరప్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇలా దేశవాళీ గులాబీ రేకులు అందరికీ అవైలబుల్గానే దొరుకుతూ ఉంటాయి. ఏదైనా పూజకు కావాల్సినప్పుడు తెచ్చుకున్నప్పుడైనా కూడా అవి వేస్ట్ చేయకుండా ఇలా సిరప్లా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకు స్టోర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ రోజ్ సిరప్ కోసం మనం దేశవాళీ గులాబీ రేకులనే తీసుకోవాలి. నార్మల్ పువ్వులు తెచ్చుకుని ఇలా రేకల్లాగా విడదీసేసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా దేశవాళీ గులాబీ పువ్వులతో అయితేనే మనకు టేస్ట్ అన్నది బాగుంటుంది. నేను ఈ కప్పుతో ఒక 5 కప్పుల వరకు ఈ గులాబీ రేకులను తీసుకున్నాను. మీరు ఎంతైతే తీసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 కప్పుల గులాబీ రేకులకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుని ఈ వాటర్లోకి గులాబీ రేకులను వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఒక్కసారి అన్నీ పెట్టవని నేను 2 ట్రిప్పుల కింద వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఈ గులాబీ రేకుల్లోని సారం అంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుంది. ఒక్కసారి ఇవి కొంచెం మరిగిన తర్వాత మిగతా గులాబీ రేకులను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబీ రేకులను అన్నిటినీ కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మరిగించుకుంటే కనుక ఈ గులాబీ రేకుల్లోని సారం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. చూసారు కదండి, కలర్ ఎలా చేంజ్ అయ్యే వాటర్ ఈ విధంగా ఉండాలి. ఒక 5 minutes ఈ రేకల్ని మరిగించుకుంటే కనుక మనకు చక్కగా ఈ రేకల్లోని సారం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తాయి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయ్యి ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు ఒక గిన్నెలోకి టీ వడబోతును కానీ ఏదైనా జల్లెడను కానీ పెట్టేసుకుని వాటర్ని వడబోసేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ కూడా వడబోసుకుంటే మనకు రోజ్ సిరప్లోకి రోజ్ వాటర్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ విధంగా కలర్గా ఉండాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ పై గిన్నెను పెట్టుకుని అందులోకి 1.5 కప్పు వరకు వాటర్ను వేసుకోవాలి. తర్వాత మనం వాటర్ ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారను అంతటినీ కూడా కరిగేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఒకవేళ మీకు ఇటువంటి గులాబీ పువ్వులు దొరకలేదు అనుకుంటే కనుక డ్రై రోజ్ పెటల్స్ అని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, అలాగే మనకు ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉంటారు. వాటితోనైనా కూడా ఈ రోజ్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార అంతా కూడా కరిగిన తర్వాత మనం ముందుగా వడబోసుకుని ఉంచుకున్న ఈ రోజ్ వాటర్ని వేసేసుకోవాలి. చూసారు కదండి, మంచి కలర్ వచ్చింది. ఇంకాస్త కలర్ రావడం కోసం నేను ఒక 5 నుంచి 6 డ్రాప్స్ వరకు రోజ్ కలర్ని వేస్తున్నాను. ఇది కలర్ ఆప్షనల్, కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ మనం కలర్గా కనిపించడం కోసమని కొద్దిగా ఈ కలర్ని వేస్తున్నా. ఇప్పుడు మంచి ఫ్లేవర్ రావడం కోసం రోజ్ ఎసెన్స్ అని మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అమ్ముతూ ఉంటారు. దానిని కూడా 1 teaspoon వరకు వేసుకుని అంతా మరిగించుకోవాలి. చూసారు కదండి, మంచి కలర్ వచ్చింది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఒకవేళ రోజ్ ఎసెన్స్ అవైలబుల్గా లేకపోతే కనుక నార్మల్ వెనిలా ఎసెన్స్ని అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎసెన్స్ ఫుడ్ కలర్ అంతా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఈ సిరప్ దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాకం అన్నది మనకు కొంచెం స్టిక్నెస్గా రావాలి, అప్పుడే మనకు స్టోర్ ఉంటుంది. చూడండి, ముందు మీద కూడా ఇప్పుడు కొద్దిగా చిక్కబడి పాకం పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక 1/2 బెద్ద వరకు నిమ్మరసాన్ని తీసుకుని మనం రసం తీసుకుని వేసుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు ఈ రోజ్ సిరప్ అన్నది క్రిస్టలైజేషన్ అంటే పొడి పొడిగా అవ్వకుండా ఉంటుంది. ఇలా లిక్విడ్గానే ఉంటుంది నిమ్మరసం వేసుకోవడం వల్ల. చూసారు కదండి, నిమ్మరసం కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం రోజ్ సిరప్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కనుక ఖర్చు తక్కువ అవుతుంది. అలాగే వేరే ఏమీ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సిరప్ ఏమి మనకు పాకం రానవసరం లేదు. జస్ట్ చేతులకు అలా జిగురు తగిలితే చాలు. మరి పాకం వచ్చేలా మరిగించుకుంటే కనుక మనకు చల్లారిన తర్వాత చాలా థిక్గా అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండగా మనం స్టవ్ ఆపేసుకుని దింపితే కనుక చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఏదైనా జార్లోకి పోసేసుకుని మనం స్టోర్ చేసుకుంటే 1 month 2 months వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదండి హోమ్ మేడ్ రోజ్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక హెల్తీకి హెల్తీ, అలాగే టేస్టీకి టేస్టీ. ఈ విధంగా చేసుకుని రోజ్ సిరప్ని షర్బత్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ షేక్ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు. అలాగే రోజు ఫలూదా, కోవా మిల్క్, రోజ్ మిల్క్ ఇలా ఏ రెసిపీకైనా కూడా ఈ రోజ్ సిరప్ని వాడుకోవచ్చు. ముందు ఈ రోజ్ సిరప్తో మరికొన్ని రెసిపీస్ మన ఛానల్లో చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రోజ్ సిరప్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక ఈ రెసిపీ అన్నది ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. నేనైతే రోజ్ సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా గ్లాసులోకి ఒక 2 teaspoons వరకు రోజ్ సిరప్ వేసుకుని చల్లటి నీళ్లు వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసుకుని మిక్స్ చేసుకుని తాగితే మనసుకి శరీరానికి చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ మండే వేసవిలో ఇలా చల్లగా షర్బత్ని ప్రిపేర్ చేసుకుని తాగితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.